నేటి రాశి ఫలాలు. మకర రాశి వారి ఈరోజు చేపట్టిన పనులలో స్వల్ప అవంతరాలనేవి కలుగుతాయి. ఇక బంధుమిత్రులతో విరోధాలు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే దీర్ఘకాలిక రుణ ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపార భాగస్తుల ప్రవర్తన వలన శిరోబాధలు తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి ఊహించని వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేదా ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఆర్థిక పరంగా డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఈరోజు అస్సలు చేయకండి. ఇక లోన్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి. ఈరోజు ఎలాంటి లోన్స్ తీసుకోకుండా ఉండడం వలన మీకు మంచి జరుగుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి మధ్యవర్తిత్వం అనేది అసలు పనికిరాదు. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా మకర రాశి వారు ఈరోజు స్త్రీల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్య విరోధాలు, అపార్థాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రేమికులకు కష్టకాలంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు ఆర్థిక నష్టం అనేది ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగాల వారికి అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. భూ క్రయ విక్రయాలు చేస్తున్న రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు దక్కించుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో నష్టాలను చూడాల్సి వస్తుంది. పాడి పరిశ్రమలలో నష్టాలనేవి ఎదురవుతాయి. ఇక వ్యవసాయదారులకు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. వివాహ విషయంలో ఈరోజు తప్పుడు సమాచారం వచ్చి కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో పెట్టుబడులు పెట్టకపోవడమే ఈరోజు మంచిది. ఎందుకంటే లభించే లాభాల కన్నా నష్టాలు అధికంగా కనిపిస్తున్నవి. ఇక మకర రాశి వారు ఈరోజు తగినంత ఆదాయం సమకూరక ఇబ్బంది పడతారు. నరాల బలహీనత వంటి రుగ్మతలు వేధిస్తాయి. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి భూ వివాదాలు అనేవి నెలకొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి సంతృప్తినియవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. కళాకారులు, క్రీడాకారుల యొక్క ప్రయత్నాలు అనేవి ముందుకు సాగవు. ఐటీ నిపుణులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోయి ఇబ్బంది పడతారు. మహిళలకి ధనవ్యయం అనేది అధికంగా కనిపిస్తుంది. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ ఇబ్బంది నుండి బయటపడవచ్చు. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నలుపు. ఈరోజు మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారు గణపతిని ఆరాధించడం, శివ ఆరాధన, అలాగే శివుడికి తేనెతో అభిషేకం చేయించుకోవడం వలన ఈరోజు ఏవైతే నెగిటివ్ ఫలితాలు ఉన్నాయో వాటిని తొలగించుకోగలుగుతారు. అలాగే శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.